ನಮಸ್ತೆ ಗುರು, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? బాగున్నారు అందరూ? ನಾನು అలా ఇరికే. మొత్తానికి మనం వీడియో స్టార్ట్ చేస్తున్నాం. మా బస్సులో ఉంటాయి ప్రతి వీడియోలో, ఎందుకంటే మనం బస్సులోనే ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది కాబట్టి. ఫస్ట్ అయితే బస్సు ఎక్కేద్దాం. బస్సు ఎక్కిన వెంటనే మా వాడు ఇన్స్ట్రక్షన్స్ చెప్తాడు. వైకింగ్స్ బోట్ ట్రిప్కి వెళ్తున్నాం ఇవాళ మనం. The boat will bring you to the lake and you'll come to a hotel. You'll get off the boat and the bus will be there. It will bring you back here to the cottage. Okay? So bus, boat, hotel, bus, college. వైకింగ్స్ బోట్ ఎక్కాలంటే మనం షానన్ రివర్ దగ్గరికి రావాలి. షానన్ రివర్ ఎక్కడ ఉందంటే అట్లాంటి క్యాసిల్ దగ్గర ఉంది. అక్కడికి రాగానే ఇక్కడ ఒక అతను ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నాడు అనమాట. నాకు బాగా అనిపించింది. ఇంకా వీడియో తీద్దామని బస్సు దిగేసాం. ఆయన వెనక్కి కనిపిస్తుంది కదా, అటే వెళ్ళాలి మనం. ప్రస్తుతం ఇది వినేయండి. ఇంకా మనం బోట్ ఎక్కడానికి వెళ్ళాలి గురు. ఇంకా నేను వీడియో స్టార్ట్ చేయగానే మన వాళ్ళందరూ వీడియో తీస్తున్నావా, యూట్యూబ్లో పెడతావా అని చెప్పి ఎగ్జైటెడ్గా వీడియోలోకి వస్తున్నారనమాట. అందరూ ముందుకొచ్చి అలా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాం. వీళ్ళందరూ మన ఒక బ్యాచ్ ఇండియన్ టీం అంతా ఒక చోట నిలబడ్డాం. తర్వాత మొత్తం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ వచ్చి ఒక 170, 180 కౌంట్ ఉన్నారు. మేమందరం కూడా ఈ వైకింగ్స్ బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ బోట్ వచ్చేసింది. ఇప్పుడు బోట్ రాగానే ఇంకా ఎక్కేసాం. ఎక్కిన వెంటనే లాస్ట్కి వెళ్ళిపోయాం. మనం అందరూ బ్యాక్ బెంచర్ లాగా వెనక్కి వెళ్ళిపోయి మంచిగా ఎంజాయ్ చేయడం అలవాటుగా మనందరికీ. ఏ ట్రిప్కి వెళ్ళినా, ఏ కాలేజ్, స్కూల్ ఈవెంట్స్ ఏదైనా కూడా సరే సేమ్ అదేలాగా మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బోట్ వెనక్కి వచ్చేసారు. అందరూ ఎవరు ఏం పిలవలేదు, ఎవరిని పిలవలేదు, బట్ అందరూ తెలుగు వాళ్ళందరూ బోట్ వెనక్కి వచ్చేసారు అనమాట. ఆ లాస్ట్కి వచ్చి స్టార్ట్ చేశారు ఎంజాయ్మెంట్స్ అంతా. మనం కూడా వెనక్కి వచ్చి వీడియో స్టార్ట్ చేసాం. చాలా బాగుంది రైడింగ్. మేము ఆల్మోస్ట్ ఒక 25-30 కిలోమీటర్స్ అయితే వెళ్తాం. క్రూజ్ షిప్స్ అట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. వైకింగ్స్ ఎక్కువ ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. నార్థన్ ఐర్లాండ్లో ఎక్కువ తిరిగేవాళ్ళు, రాబరీస్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. మేము ట్రావెల్ చేసే కొద్దీ చాలా నిర్మానుషమైన ప్లేసెస్ ఉన్నాయి మధ్యలో. కాకపోతే చాలా లాంగెస్ట్ రివర్ ఇది. మధ్యలో ఐలాండ్స్ లాగా కనిపిస్తున్నాయి. ఈ ఐలాండ్స్ చూస్తుంటే మాత్రం చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. లాంగ్ విజన్గా చూస్తే మాత్రం ఒక స్కై, రివర్ రెండు కలిసిపోయినంత ఫీలింగ్ ఉంది నాకైతే. మనం చాలా ఎగ్జైటెడ్గా వీడియోలు తీస్తూ ఉన్నాం అనమాట, మీకు చూపిద్దామని చెప్పి. ఇప్పుడు నా వెనకాల చూసారంటే మీరు అది చూడొచ్చు. ఒక మధ్యలో ఒక చిన్న ఐలాండ్స్ లాగా ఉన్నాయి నా బ్యాక్ సైడ్. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అది ఇది దాని చుట్టుపక్కల ఏం లేవు, జస్ట్ మధ్యలో అవి మాత్రమే ఉన్నాయి ఐలాండ్స్ లాగా. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. వాటర్ కూడా చాలా క్లీన్గా ఉంది. వీళ్ళు పెద్దగా ఏం వాడరు. ఇంకా మనం డెస్టినేషన్కి వచ్చేసాం. బోట్ అయితే ఆపేశారు. ఆపిన వెంటనే ఇంక మనం దిగి బస్ ఎక్కి కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మనకి ఇంకో ఈవెంట్ ఉంది, ఐరిష్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఈవెంట్ ఉంది. అది తప్పకుండా మీరు చూడాలి. కాబట్టి నేను వీడియో షూట్ చేసా. మనమైతే కాలేజ్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు కాలేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇది మా బాస్కెట్బాల్ ప్లస్ పెద్ద హాల్ అనమాట. ఇక్కడే ఏమైనా ఈవెంట్స్ ఉంటే చేస్తారు. మేము అందరూ వచ్చేసిన తర్వాత 2 క్యాంపస్లు ఉన్నాయి మాకు. ఆ 2 క్యాంపస్ స్టూడెంట్స్ వచ్చేసారు. గేమ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంటే మా వాళ్ళు చాలా కాన్సన్ట్రేటెడ్గా వింటున్నారనమాట. ఆ గేమ్స్ చిన్నపిల్లలాగా అనిపించింది మా వాళ్ళకి. పెద్దగా ఏం ఎగ్జైటెడ్గా ఏం ఫీల్ అవ్వలేదు వాళ్ళు. ఇంకా లాస్ట్లో వాళ్ళు కూర్చోమన్నారని చెప్పి అందరూ గ్రూప్స్గా డివైడ్ అయ్యి కూర్చునేశారు. ఇక్కడ కూడా మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఏ మాత్రం తగ్గడం లేదయ్యా అసలు. ఇంకా మనకు ఒక ఫుడ్ అయితే తినేసి నెక్స్ట్ డాన్స్ ఈవెంట్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ తెలిసిందేగా మ్యూజిక్ తినేయండి ఫస్ట్. ఈ వీడియోలో కనిపిస్తున్నామే మా డ్యాన్స్ ట్యూటర్ అనమాట, ఐరిష్ డ్యాన్స్ ట్యూటర్. మా వాళ్ళ దగ్గర ఐరిష్ డ్యాన్స్ వేయాలని చెప్పి కపుల్స్గా డివైడ్ అయిపోమన్నారు. మన వాళ్ళకి దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఇంటర్నేషనల్ అమ్మాయిలు, నార్త్ అమ్మాయిలు అట్లా ఫుల్గా స్ప్లిట్ అయిపోయి పెయిర్స్ అయితే అయిపోయారు మా వాళ్ళందరూ. నేను మాత్రం వీడియో తీస్తా కూర్చున్నా ఇక్కడ. అలా ప్రాక్టీస్ అయిపోయింది. మన వాళ్ళు ఇంకా రెడీ టు గో ఫర్ ద డ్యాన్స్ అనమాట. మ్యూజిక్ పెట్టగానే ఇంకా డ్యాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. నౌ 1, 2, 3 గో. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 లజ్జండ.
సో అలా మంచిగా డ్యాన్స్ కంప్లీట్ చేయడానికి ఇంకొక వర్షన్ ఉందన్నమాట, అది కూడా చూసేసేయండి. అది అవ్వగానే మనం ఎలాగో డ్యాన్స్ వేయలేదుగా, మ్యూజిక్ అయినా ప్లే చేద్దామని చెప్పి వాళ్ళు చాలా బాగా ప్లే చేశారు. చాలా ఓల్డ్ పీపుల్ అనమాట, స్కిల్ మాత్రం సూపర్గా ఉంది వాళ్ళకి. వాళ్ళ టీం పేరు రైస్ ద డస్ట్. వాళ్ళతో మాట్లాడి నేను కూడా జాయిన్ అవుతాను మీ గ్రూప్లో, చాలా బాగుంది, చాలా బాగా ప్లే చేశారు, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళతో కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ చేశారు. సో వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకొని రమ్మని చెప్పారు. ఇంకా లేట్ చేయకుండా మనం ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని ప్లే చూసేయండి. అంతే గురు, లైక్ అండ్ సబ్స్క్రైబ్.